ఇప్పటికే రిజల్ట్ అనేది కూడా ప్రకటించడం చూసాం. కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించారు. ఇక దాంతో పాటు బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గట్టి పోటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే మహబూబాబాద్ వ్యాప్తంగా ఏ విధంగా ఓటింగ్ శాతం నమోదైంది, రిజల్ట్ ఏ విధంగా ఉందనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు. శంకర్, మనం చూస్తున్నా మహబూబ్ నగర్ వ్యాప్తంగా ఏ విధంగా ఉంది, ఓటింగ్ శాతం ఎంత నమోదైందని చెప్పుకోవచ్చు, ఎవరు విజయం సాధించారు, మొత్తం ఎన్ని స్థానాలకి ఓటింగ్ జరిగింది, అసలు మూడో విడతకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రత్న, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 27 మండలాలకు సంబంధించిన 563 గ్రామ పంచాయతీలకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించగా దాంట్లో 52 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 504 గ్రామ పంచాయతీల్లో పూర్తి స్థాయిలో పంచాయతీ పోరు జరిగింది. మొత్తంగా అర్ధరాత్రి తర్వాత మొత్తం ఫలితాలన్నీ కూడా వెల్లడయ్యాయి. ఇక ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లాల వ్యాప్తంగా తీసుకుంటే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మొత్తం 133 స్థానాల్లో 65 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోగా బీఆర్ఎస్ 50 స్థానాలకు పరిమితమైంది. బీజేపీ 5 స్థానాల్లో ఉండగా ఇతరులు 12 స్థానాలకు పరిమితమైనటువంటి సిచ్యువేషన్ కనపడదు. ఇక జడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఒక ఫలితం తేలాల్సి అంటే శంకరాయపల్లి గ్రామస్తులు పూర్తిగా ఎన్నికల్లో బహిష్కరించారు కాబట్టి ఆ గ్రామానికి సంబంధించి ఎన్నికలు ఎక్కడ కూడా జరగలేదు. ఇక ముఖ్యంగా నారాయణపేట జిల్లాకు సంబంధించి 110 స్థానాల్లో ఎన్నికల నిర్వహణ కొనసాగా దాంట్లో కాంగ్రెస్ 25 స్థానాలకు పరిమితం కాగా బీఆర్ఎస్ 32 స్థానాల్లో, అదేవిధంగా బీజేపీ ఒక స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయినటువంటి సిచ్యువేషన్. ఇతరులు 18 స్థానాల్లో తమ సత్తా చాటారు. ఇక నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి 158 స్థానాల్లో 152 స్థానాలు మాత్రమే అక్కడ ఎన్నికలు జరిగాయి. ఎందుకంటే అక్కడ ఆరు గ్రామాల్లో ఎస్టీ రిజర్వ్డ్ లేకపోవడంతో అక్కడ ఎస్టీ రిజర్వ్డ్ కేటాయించారు కాబట్టి క్యాండిడేట్ లేకపోవడంతో 6 గ్రామాల్లో కూడా ఎన్నికలు జరగలేదు. కాబట్టి దానికి సంబంధించి 152 గ్రామాల్లో మాత్రమే ఈ యొక్క ఎన్నికలు జరిగాయి. దాంట్లో కాంగ్రెస్ ఎక్కువగా నాగర్ కర్నూలు జిల్లాలో దాదాపు 100 స్థానాలను కాంగ్రెస్ బలపరిచినటువంటి మద్దతుదారులు కైవసం చేసుకోగా బీఆర్ఎస్ 34 స్థానాలకు, అదేవిధంగా బీజేపీ 1 స్థానానికి, ఇతరులు 14 స్థానాలకు పరిమితమైనటువంటి సిచ్యువేషన్. ఇక వనపర్తి జిల్లాకు సంబంధించి 87 స్థానాల్లో కూడా ఈ యొక్క పంచాయతీ పోరు జరిగింది. 87 స్థానాల్లో 47 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా 22 స్థానాల్లో బీఆర్ఎస్, 3 స్థానాల్లో బీజేపీ, 15 స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా మొత్తంగా 504 స్థానాలకు 295 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించింది. మొదటి విడతలో ఏ విధంగా, రెండో విడతలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ జయకేత్రం ఎగరవేసిందో సేమ్ మూడో విడతలో కూడా మరింత కాంగ్రెస్ ముందంజలో వెళ్లిపోయి మద్దతుదారులంతా కూడా గెలిచినటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపించింది. చెదురుమదురు ఘటనలు మినాయిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడో విడత ఎన్నికలు అనేది కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగాయి. ముఖ్యంగా నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి ఉట్కూరులో అర్ధరాత్రి దాటిన తర్వాత సర్పంచ్ ఫలితాలు వచ్చాయి. ఎందుకంటే అక్కడ 16 వార్డులు ఉన్నాయి. వార్డుల లెక్కింపే 9:30 గంటల ప్రాంతంలో జరిగింది. తర్వాత భోజనానంతరం యొక్క సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్ధరాత్రి 12:30 తర్వాత బీజేపీ అభ్యర్థి అక్కడ గెలవడంతో సంబరాలన్నీ కూడా మిన్నంటినటువంటి సిచ్యువేషన్. ఇక 55% పోలింగ్ శాతం నమోదైంది. గతంలో లాగా కాకుండా ఈసారి ఎక్కువగా పోలింగ్ పర్సెంట్ అనేది ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్. మహబూబ్నగర్ జిల్లాలో 88%, నాగర్ కర్నూలు జిల్లాలో 23% పోలింగ్ ప్రక్రియ నమోదు కాగా ఇక ధారకొండ మండలంలో ట్రాన్స్జెండర్ గా పోటీ చేసినటువంటి వార్డు మెంబర్ గా ట్రాన్స్జెండర్ గా కాంగ్రెస్ తరఫున పోటీ చేసినటువంటి నందిని 64 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థిపై గెలుపొందడం పూర్తి స్థాయిలో అక్కడ సంబరాలు మిన్నంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనపడుతున్నాయి. రత్న, రైట్, థ్యాంక్ యూ శంకర్. ఇక మనం చూస్తున్నాం మూడో విడత ఎన్నికల్లో భాగంగా అత్యధికంగా మహిళా అభ్యర్థులు కూడా గెలుపొందడం